గత సంవత్సరంలో ఉన్న 3 కోట్ల 6 కోట్ల పెండింగ్ బిల్స్ ఈ రోజున 14-15 వేల కోట్ల పెండింగ్ బిల్స్ గా మారిపోయాయి. ఎంతో మంది ఉపాధ్యాయులు, ఉద్యోగులు, రిటైర్డ్ పెన్షన్స్ ఎంప్లాయీస్ అందరూ కూడా పెండింగ్ బిల్స్ రాక చాలా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. అలాగే ప్రభుత్వం ఏర్పడే ముందు సిపిఎస్ రద్దు చేసి ఓపీఎస్ ఇస్తామని చెప్పేసి ప్రామిస్ చేసింది. ఏర్పడి ఇప్పుడు 3 ఏళ్ళైనా కూడా ఇప్పటి వరకు దానికి సంబంధించినటువంటి ఊసే లేదు. ఓపీఎస్ ని రిస్టోర్ చేయవలసిందిగా కోరుతున్నాము. అట్లాగే ఈహెచ్ఎస్ నూతనంగా తయారు చేసినటువంటి ఈహెచ్ఎస్ స్కీమ్ ఏదైతే ఉందో దాన్ని తప్పనిసరిగా అది సరైనటువంటి పద్ధతిలో ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి ప్రతి ఉద్యోగి, ఉపాధ్యాయులు, తర్వాత పెన్షనర్స్ అందరికి కూడా ఈహెచ్ఎస్ సరిగ్గా ఉపయోగపడాలని చెప్పి కోరుకుంటున్నాం. గతంలో చూసినాం రేవంత్ రెడ్డి గారు ఈ డిఏల గురించి ఉద్యోగస్తులు పోయి వాళ్ళకి పెండింగ్ లో ఉన్నటువంటి బకాయిల కోసం మాట్లాడితే పైసలు లేవు, మొత్తం ఆర్థిక వ్యవస్థ విచ్ఛిన్నం అయిపోయింది, మీకేమన్నా ఇవ్వాలంటే ఇప్పుడు ప్రజలకు ఇచ్చే హామీలు ఆపాలి, ఏం ఆపాలమంటారో మీరే చెప్పండి అని చెప్పి మాట్లాడినారు. మరి ఇప్పటికి కూడా అదే వైఖరి ఉన్నదా? ఎట్లా ఏం చెప్తారు దానికి సంబంధించి? గతంలో రేవంత్ రెడ్డి గారు మాట్లాడేటప్పుడు ప్రభుత్వానికి బడ్జెట్ లేదని చెప్పారు. బడ్జెట్ లేదు కాబట్టి మీ యొక్క ఆర్థిక పరమైనటువంటి ప్రయోజనాలను మేము కల్పించలేకపోతున్నాం అన్నారు. కానీ ప్రభుత్వం గతంలో ఈ సంవత్సరంలో ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ కనుక చూసినట్లయితే దరిదాపు 3.5 లక్షల బడ్జెట్ ని ప్రవేశపెట్టింది. అందులో ప్రభుత్వ ఉద్యోగులకు కానీ, ప్రభుత్వ ఉపాధ్యాయులకు కానీ ఎలాంటి పిఆర్సీకి సంబంధించినటువంటి బడ్జెట్ అలాట్మెంట్ అనేది చేయకపోవడం వల్ల ఈ ఇబ్బంది ఏర్పడుతుంది. ప్రభుత్వం తప్పనిసరిగా ప్రభుత్వానికి ఉన్నటువంటి 3.5 కోట్ల బడ్జెట్ లో ప్రభుత్వ ఉపాధ్యాయులు, ఉద్యోగులు, అలాగే ఈ యొక్క పెన్షనర్స్ సంబంధించినటువంటి బడ్జెట్ కనుక కరెక్ట్ గా కేటాయించినట్లయితే ఈ మిగతా సంక్షేమ పథకాలు, ప్రభుత్వ కార్యక్రమాలు అన్ని నిర్వహించుకుంటూ కూడా ఉపాధ్యాయులు, ఉద్యోగులు, పెన్షన్లు అందరికీ కూడా సరైన విధంగా ఈ యొక్క పెండింగ్ బిల్స్ అన్ని క్లియర్ చేయొచ్చు. తర్వాత పిఆర్సీ డిఎల్ కూడా తప్పనిసరిగా ఇవ్వచ్చు అని చెప్పేసి మేము అభిప్రాయపడుతున్నాం. మీరు చెప్పండి, ఇప్పుడు స్టార్టింగ్ లో చెప్పిండ్రు మేము డిఎల్ వీళ్ళకి రిలీజ్ చేస్తున్నాం, అనవసరంగా ధర్నాలు చేస్తున్నారని. ఇదే ఇందిరా పార్క్ దగ్గర మీరు ధర్నాలు చేస్తే గతంలో ప్రభుత్వం నుంచి మాట్లాడినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు ఇప్పటి వరకు కూడా మళ్ళీ మీరు ధర్నాలే చేస్తూ ఉన్నారు. మరి ఏంది సిచ్యువేషన్? మీకు ఇచ్చే అవకాశం ఉన్నదా? 3 సంవత్సరాలు కంప్లీట్ అవుతా ఉంది. ఆల్మోస్ట్ ఈ 3 సంవత్సరాల నుంచి పిఆర్సీ లేవని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. మీరు ఏం చెప్తారు? గతంలో మనం ఇండివిజువల్ గా, వ్యక్తిగతంగా పోరాటాలు చేస్తే టీజీజేఏసీ తరఫున అల్టిమేటం జారీ చేయడం జరిగింది ప్రభుత్వానికి. వెంటనే ప్రభుత్వం జంకి ఒక డిఏ ప్రకటించింది. కానీ ఇంకా 6 డిఏలు బాధ్యతలు ఉన్నాయి. ఇది గొంతెమ్మ కోరికలు కాదు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే, ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా వెంటనే అమలు చేయగలదు. దానికి మీద సందేహం లేదు. దీనికి ఆర్థికమేమి అడ్డంకేమి కాదు. ఎందుకంటే ఇవి ఆల్రెడీగా బడ్జెట్ లో ఉన్నవి, పిఆర్సీ బడ్జెట్ లో ఉన్నదే, డిఏలు బడ్జెట్ లో ఉన్నవే. నన్ను కోసుకొని తిన్నా నాకు రాదు అంటే మేము మనుషులను కోసుకునేది, జంతువులు కోసుకునే టైప్ మంది కాదు. మేము న్యాయబద్ధంగా ఏదైతే 3 నెలల్లో నేను ప్రభుత్వంలోకి చేపట్టిన తర్వాత 3 నెలలు మీకు పిఆర్సీ ఇస్తానన్నమాట నిలబెట్టుకోమంటున్నాం. అది ఉద్యోగుల హక్కు. కానీ దాన్ని పక్కన పెట్టి ఉద్యోగులను బదనాం చేయడము, నన్ను సంక్షేమం కావాలా లేదా మీకు డిఎల్ పిఆర్సీ కావాలని చెప్పి ప్రజల్లో చేసి ఒక రకమైన ఆందోళన సృష్టించడం ఇది రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి, అలాగే రాష్ట్ర ప్రభుత్వానికి మంచిది కాదు. అవసరమైతే హై పవర్ కమిటీ వేసైనా సరే మీరు దీన్ని తక్షణమే సాల్వ్ చేయాల్సిన అవసరం ఉంది. ఇక మీకున్నది 2 సంవత్సరాలే. మీ పాలన పరంగా చూస్తే చాలా తక్కువ పీరియడ్ ఇది. ఈ తక్కువ పీరియడ్ లో మీరు తెలుసుకోకపోతే రాబోయే కాలంలో పెద్ద ఉద్యమం జరుగుతుంది. తప్పకుండా దానికి మూల్యాన్ని చెల్లించుకోక తప్పదు. అయితే ఒక పక్క మీకు ఇవ్వడానికి కావచ్చు, ఇదంతా బడ్జెట్ లో కేటాయించినవి కూడా మీకు ఇవ్వలేకపోతున్నాడు, పైసలు లేవు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. ఆర్థికంగా రాష్ట్రం చాలా దివాలా తీసింది అంటున్నారు. ఒక పక్క అందాల పోటీలు అని చెప్పి కావచ్చు, ఇంకా రకరకాల పోటీలకు సంబంధించి పైసలు ఖర్చు పెడతా ఉన్నారు. 100 కోట్లు పెట్టి ఆ వృధా ఖర్చులు అని చెప్పి కొంతమంది మేధావులు కూడా ఇప్పటికే మాట్లాడుతూ ఉన్నారు. మీకేమనిపిస్తుంది? ఆ ఖర్చులన్నీ చూస్తూ ఉంటే, మీకు ఇచ్చేటటువంటి బకాయిలు ఇవ్వకుండా ఆ ఖర్చులు పెడతా ఉంటే ఏం చెప్తారు దీనికి? సంక్షేమ పథకాలను చేయాలి, కరెక్ట్ నిఖార్సమైనటువంటి పేదవాళ్ళకి సంక్షేమ పథకాలు అందాలి. దాని ఒక స్ట్రీమ్ లైన్ చేసుకోవచ్చు. అందాల పోటీలు మనకు అవసరం కూడా లేదు. వాటి బడ్జెట్ సంక్షేమ పథకాలకి ఇచ్చి, మన పిఆర్సీని మనకిచ్చి, ఉపాధ్యాయ ఉద్యోగుల్ని అలాగే పెన్షనర్లని మచ్చిగా చేసుకుంటే వాళ్ళు, ఎందుకంటే ప్రభుత్వాన్ని నడిపేది ఉపాధ్యాయ ఉద్యోగులే. వాళ్ళు పాలనాపకంగా అధికారులు అయి ఉండొచ్చు, కానీ పరిపాలన సంక్షేమ పథకాలని క్షేత్రస్థాయికి తీసుకెళ్లేది ఉపాధ్యాయ ఉద్యోగులు. కాబట్టి దాని దృష్టిలో మీరు ఆలోచించాల్సిందిగా మరొకసారి ముఖ్యమంత్రి గారిని విజ్ఞప్తి చేస్తున్నాను. ఇప్పటికి కూడా ఇంకా అట్లనే ఉంటే ప్రభుత్వం నుంచి ఎటువంటి చలనం లేకుండా మీ పట్ల ఇట్లానే వ్యవహరిస్తే ఏం చేయబోతా ఉన్నారు? ఇప్పుడు 27వ తారీఖు నాడు అన్ని జిల్లాల్లో వేలాది మందిగా ఉపాధ్యాయులు, ఉద్యోగులు అందరూ సెలవు పెట్టుకుని ధర్నా చేస్తున్నారు. ఒకవేళ దీనికి ఏమాత్రం స్పందించకపోతే రేపు రాబోయే 10వ తారీఖు నాడు తప్పకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం తప్పదు.
దానికి మూల్యాంక తప్పదు, ప్రభుత్వం దిగిరాక తప్పదు. అంటే చెప్పండి, మీరు చెప్పండి. ఇప్పుడు గతంలో మాట్లాడిండు రీసెంట్ గా టీచర్ ఇంటరాక్షన్ ప్రోగ్రామ్ ఒకటి చేసిండు రేవంత్ రెడ్డితో. అందులో మీకు సంబంధించిన ఎటువంటి మీరు అడగొద్దు, పిల్లలకి ఏమైనా కావాలంటే చెప్పారని చెప్పి రేవంత్ రెడ్డి అన్నాడు. ఇవాళ మీరేమో పెద్ద టెంట్ వేసి ఆయన అడగొద్దు అంటే మీరు టెంట్ వేసి కూర్చున్నారు. ఏం చెప్తారు? ఆయన అడగొద్దు అంటే ఇచ్చినాక మేము ఎందుకు అడుగుతాం? ఆయన అన్న మాట నిలబెట్టుకుని ఆ మాట కట్టుబడి ఉంటే మేము అడగపోయేది, రోడ్ల మీదకి రాకపోయే వాళ్ళం. కనుక సార్ అంటే వద్దని అన్న అనిపించుకున్నటువంటి పెద్ద ఆయన రేవంత్ అన్న మా కోరికలను తీర్చి ఆ విధంగానే ప్రయత్నం చేస్తూ మేము మీరు అన్నట్టుగా పిల్లల సమస్యల పట్ల పోరాడుతూ పిల్లలకు కావాల్సినటువంటి విద్యను, నాణ్యమైన విద్యను అందిస్తూనే మా హక్కుల కోసం మేము పోరాడుతున్నాం. కనుక మా హక్కులను గుర్తించి తను ప్రభుత్వ అధికారిగా, ప్రభుత్వం నడిపే వ్యక్తిగా తను చేసేటువంటి మాకున్నటువంటి హక్కుల్ని, విధుల్ని ఆయన నెరవేర్చాలని కోరుతున్నాం. ఆయన టీచర్ ఇంటరాక్షన్ ప్రోగ్రామ్ నుంచి కూడా కొన్ని విమర్శలు వచ్చినాయి మీ మీద కూడా. ఎందుకంటే ఆ క్రిమినల్ వేస్ట్ అని చెప్పి పిల్లల్ని అనడం కావచ్చు, ఇవన్నీ అనకుంటే మీరు ఎట్లా ప్రశ్నించకుండా ఉన్నారని చెప్పి ఉపాధ్యాయులను కూడా అడిగింది. కొంతమంది మేధావులు మాట్లాడారు అక్కడక్కడ. ఏం చెప్తారు? పిల్లలని ఎక్కడ కూడా దూషించడం అనేది జరిగే, ఏదైనా చిత్తుకామతగా జరిగితే సంఘటనలు జరిగి ఉండొచ్చు. మన ఇంట్లో మాత్రం మన పిల్లల్ని అనుకోలేమా? ఆ వైపు ఉండొచ్చు. కానీ ఎవరైనా కూడా మనం క్రమశిక్షణలో ఒక పద్ధతిలో పెట్టాలంటే భయభక్తులు అయితే కొంచెం గొప్ప ఉండాలనేటువంటి ఆలోచనతో అనవచ్చు తప్ప మొత్తం సమాజమే, మొత్తం వ్యవస్థనే అనేది ఉండదు. అలాంటిది ఉండే అవకాశాలు కూడా లేదు. అదే బుగురొచ్చి చెప్పన్నారు, ఇప్పటికి అదే దారిలో నడుస్తున్నాము. పిల్లలకి ఇప్పుడు కూడా జరుగుతున్న సంఘటనలు చూసారు. మరి పిల్లలు ఈ రోజు కొన్ని సంఘటనలు, మీరు నిన్న మన జరిగిన సంఘటనలు చూసారు. ఆ జరిగిన కారణాలు ఎక్కడ? వ్యవస్థనా లేకపోతే టీచర్ వ్యవస్థన? ఏదో ప్రజలు అర్థం చేసుకుంటారు. ఒకవేళ బెత్తమే లేకపోతే మరి పోలీస్ స్టేషన్ లో లాట్ ఎందుకు అవసరం వచ్చింది? ఇక్కడ బెత్తం లేనప్పుడు అక్కడ లాట్ ఎందుకు అవసరం వచ్చింది? ఇక్కడ క్రమశిక్షణ ఉన్నప్పుడు క్రమశిక్షణ తప్పినట్టే కదా అక్కడ. కనుక మాము అక్కడ ఇక్కడ ఏమన్నా అన్ని ఉంటే ఇక్కడ చిత్తుకమతకు ఉండొచ్చు తప్ప మొత్తం వ్యవస్థ మాత్రం అలాంటి వ్యవస్థ లేదు. పిల్లలు తీర్చిదిద్దే లక్ష్యంతోనే ఉన్నారు. వాళ్ళు విద్యావంతులు, సమాజానికి అందించే భావి భారత పౌరులను తయారు చేసే విధంగానే ఉన్నారు తప్ప వాళ్ళు వేరే విధంగా కూడా లేరని చెప్పి మీ ద్వారా మనం చేస్తున్నాం.